జనరల్ గా మన ఇళ్లను దొంగల నుంచి కాపాడుకోవడానికి తలుపులను పెట్టిస్తుంటాం, ఇది కామన్. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే విలేజ్ లో మాత్రం దాదాపు 300 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు అక్కడ ఉండే ఏ ఇంటికి గానీ ఏ షాపుకి గానీ తలుపులు లేదు. అయినా కానీ 300 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక్క క్రైమ్ కూడా రికార్డ్ కాలేదు. అదే శనిసింగనేశ్వర్ విలేజ్. ఈ విలేజ్ మహారాష్ట్రలోని షిర్డీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ విలేజ్ లో ఉన్న ఇళ్లకి ఇలా తలుపులు లేకపోవడానికి కూడా ఒక స్టోరీ ఉంది. అదేంటంటే 300 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు పడడం వల్ల ఈ విలేజ్ కి దగ్గరలో ఉన్న పనసాల అనే నదిలో 1.5 మీటర్లున్న ఒక నల్ల రాయి కొట్టుకొచ్చింది. సో దాంతో ఆ ఊరికి చెందిన కొంతమంది ఆ రాయిని కర్రతో టచ్ చేసినప్పుడు ఆ రాయి నుంచి రక్తం రావడం మొదలైంది. ఇక సేమ్ అదే రోజు రాత్రి ఆ ఊరి పెద్ద మనిషికి శనిదేవుడు కల్లో కనిపించి ఆ రాయి తన స్వరూపమేనని తనకు ఒక గుడిని కట్టించాలని, కానీ ఆ గుడికి ఎటువంటి గోడలు కానీ తలుపులను కానీ పెట్టించవద్దని షరతును పెడతాడు. సో అదే విధంగా ఆ ఊరి ప్రజలు ఆ రాయిని ప్రతిష్ఠించి ఒక గుడిని కట్టించారు. అండ్ దీంతో పాటు ఆ ఊరిని తమ ఇళ్లని శనిదేవుడు చూసుకుంటాడనే నమ్మకంతో తమ ఇళ్లకున్న తలుపులను కూడా తీసేశారు. సో అలా మొదలైన ఈ ఆచారం అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతూనే